ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాకెందుకో భయంగా ఉంది. ఏం భయం లేదు. ఈ స్థలం శక్తి స్వరూపుడైన పరమశివుడి నిలయం. సాధువులు మహర్షులు యాగం చేసే ఈ పుణ్యభూమిలోకి ఆత్మలు ప్రవేశించలేవు. అంతేకాదు ఈ మహాయాగంలో మనకు సహాయం చేయడానికి ఆ కైలాసనాథుని పరమ భక్తుడైన సిద్ధ సాధువు ఒకరు మనతో ఉన్నారు. గురుగారికి నమస్కారం. ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. డాక్టర్ మనకు చూపించిన వీడియోలో యాగం చేసింది అతనే. ఇదే మీ చివరి యాగం, అంతర్గ్రహ యానం. ఏకాగ్రతతో మనసుపైనే దృష్టి ఉంచండి. ఈ యాగంలో ఆత్మ తన శరీరాన్ని విడిచి ఆత్మలు సంచరించే లోకానికి వెళ్తుంది. వాటికంటూ ప్రత్యేకమైన లోకం ఉంటుందా? ఉంటుంది అనడానికి చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక చోట ఒక శవం ఉంది అనుకోండి. పక్కనే ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ పక్కనే కోమాలో ఉన్న మరో వ్యక్తి పడి ఉన్నాడు. వాళ్ళ ముగ్గురులో తేడా ఏమిటి? ఇద్దరు ప్రాణంతో ఉన్నారు, ఒకరు లేరు. ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి ఒక సర్పం వచ్చిందనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏమీ చేయరు. ఎందుకంటే ఆ సర్పం వచ్చిన సంగతి వాళ్ళకి తెలియదు కదా. అంటే శవానికి, గాఢ నిద్రలో ఉన్నవాడికి, కోమాలో ఉన్నవాడికి తేడా లేనట్టేనా? తేడా ఉంది. అదే ఆత్మ. ఆత్మ శరీరంలోంచి పూర్తిగా వెళ్ళిపోతే శరీరం శవమవుతుంది. కొద్దిసేపు మాత్రమే బయటికి పోతే శరీరం నిద్రపోతుంది. కొన్ని నెలలు బయటికి పోతే ఆ శరీరం కోమాలో ఉంటుంది. అలా బయటికి వెళ్ళిన ఆత్మలన్నీ కలిసే ప్రదేశమే ఆత్మలోకం. మీరెప్పుడైనా గమనించారా? మనం నిద్రపోయిన తర్వాత కలలో చనిపోయిన వాళ్ళని కలిసినట్టు, వాళ్లతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి మనకి తెలియని మనుషులను కూడా కలిసినట్టు అనిపిస్తుంది. మెళుకు వచ్చాక వాళ్ళ మొహాలు కూడా మనకు గుర్తురావు. మళ్ళీ ఏదో ఒక సందర్భంలో ఒక కొత్త వ్యక్తిని చూసి ఇతన్ని ఇంతకు ముందెప్పుడో చూశామే అనిపిస్తుంది. కానీ నిజానికి మీరతన్ని ఎప్పుడూ బయట ప్రపంచంలో చూసి ఉండరు. మీలాగే అతను నిద్రపోయినప్పుడు ఆత్మ ప్రపంచంలో కలిసి ఉంటారు. అందుకే ఇంతకు ముందెప్పుడో చూశామే అనిపిస్తుంది. కానీ ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. అయితే ఇప్పుడు పూర్తి అవగాహనతో ఈ యాగం ద్వారా మీ ఆత్మలను ఆత్మలోకానికి పంపుతున్నాను. ఇది పూర్తయితే మీ అందరి సమస్యలు తీరిపోతాయి. దానివల్ల మా ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయి? మిమ్మల్ని ఏ ఆత్మలైతే బాధిస్తున్నాయో అవి ఖచ్చితంగా అక్కడే ఉంటాయి. మీరక్కడికి వెడతారు గనక మీ సమస్య ఏమిటో మీకు అర్థమవుతుంది. ఒక ముఖ్యమైన విషయం, అక్కడ ప్రపంచం చూసి భయపడకండి. ఒకరి చేతులు ఒకరు వదలొద్దు. ఒకవేళ విడిపోతే తిరిగి రావడం చాలా కష్టం. అక్కడ మీరెవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళనే తలుచుకోండి. వాళ్ళే మీకు కనపడతారు. వెళ్ళేంతవరకు అర్థమైంది, మళ్ళీ తిరిగి రావడం. అందుకే అందరు కలిసి ఉండాలన్నది. తిరిగి రావడానికి నన్ను ఫాలో అయితే సరిపోతుంది. దీన్ని శరీరం మొత్తం అప్లై చేసుకోండి. ఎందుకు? అప్పట్లో శరీరాలను కాపాడుకోవడానికి తైలాలను వాడేవారు. కానీ ఈ జనరేషన్ గ్యాప్లో తైలాలు కాస్త కెమికల్ లిక్విడ్స్గా మారిపోయాయి. పదండి, రెడీ అవుతాం.
ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళనే తలుచుకోండి, వాళ్ళే మీకు కనపడతారు. డాడీ, ఇహలోకాల్లో ఉన్నంత వరకే బంధాలు, ఇక్కడ కాదు. మీరు ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు, విధిని ధిక్కరించారు. లేదు డాడీ, మేము కరెక్టే చేసాం. వీడిని నమ్మి ఇంత దూరం వచ్చారా? వీడు చాలా పెద్ద ఫ్రాడ్. అంకుల్ అలా అనకండి. ఆయన మా కోసం చాలా పెద్ద రిస్క్ చేశాడు. ఆయన లేకపోతే మా ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మీకు ప్రాబ్లం క్రియేట్ చేసిందే వాడు. తగలబడుతున్నవి శరీరాలు మాత్రమే. విధివ్రాత ప్రకారం బంధాలతో గడపాల్సిన ఆత్మలు ఇంకా బతికే ఉన్నాయి. మీ అందరికీ ప్రాబ్లం క్రియేట్ చేసింది నేనే. మీరు ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసింది కూడా నేనే. మీకు ఇంకో విషయం చెప్పనా? మీరు ఇక్కడికి ఎలా రావాలో ఒక్కటే చెప్పాను, కానీ తిరిగి వెళ్ళడం మాత్రం చెప్పలేదు. మీరు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోండి. బాయ్. One, two, three. సౌండ్ వినిపించట్లేదు. ఏం జరుగుతుంది? ఇప్పుడు వెళ్ళేది మీరు కాదు, మేము. ఫస్ట్ టైం పాపారా మీద అటాక్ జరిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. పాపారావు, దీన్ని పట్టుకో. వీళ్ళని పంపించింది శాస్త్ర. అసలు శాస్త్రి ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నాడు? అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. హే, మా ఇంటి వైపు ఎవరు వెళ్తున్నారు. ఎవరు నువ్వు? ఏంటి తీసుకెళ్తున్నావు? తప్పు చేస్తున్నారు. బ్రతకాలం లేదా? బ్రతకడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఇది. నువ్వు పూర్తి ఆయుష్కుడు అని ఇందులో రాస్తుంది. మరి దేనికోసం చేస్తున్నావు? అంటే నేను తొందరలో చనిపోతాననడం. శాస్త్రి నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడంటే ఈ యాగం ద్వారా తను ఏదో ఆశిస్తున్నాడు. అలాంటప్పుడు ఈ యాగాన్ని మధ్యలో ఆపేయొచ్చు కదా. ఆగకూడదు. ఇప్పుడు మీరు యాగం చివరి దశలో ఉన్నారు. ఎవరో ఈ యాగం ద్వారా సృష్టికి విరుద్ధం కలిగిస్తున్నారు. చనిపోయిన వాళ్ళని బ్రతికించాలని చూస్తున్నారు. ఈ యాగాన్ని ప్రారంభించిన మీరే దీన్ని ముగించాలి. వాళ్ళని శిక్షించాలి. మా పూర్తి సహకారం మీకుంటుంది. శాస్త్రిని పట్టుకుని 4 పిక్తే వాడే నిజం చెప్తాడు కదా. లేదు, దీని వెనక ఎవరో ఉన్నారు. ప్రాణం తీయడానికి కూడా తెగించారంటే ప్రాణం పోయినా నిజం చెప్పరు. కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి శాస్త్రి గురించి ఎంక్వైరీ చేయి. నేను ఇక్కడ ఉండి ఈ యాగాన్ని ఫినిష్ చేస్తాను. నీకు కావాల్సింది డబ్బేగా, నేనిస్తా. శుభం భూయాత్.
అలా పాపారావు బయటికి వెళ్ళి చేసిన ఇన్వెస్టిగేషన్లో నీకు శాస్త్రికి సంబంధం ఉన్న విషయం తెలిసింది. అదే సమయంలో శాస్త్రిని ఉపయోగించి నా కళను క్రియేట్ చేసావు. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇయర్లీ ఇచ్చే కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసావు. స్వప్నకి నీ మనసుతోనే ప్రాబ్లం క్రియేట్ చేసావు. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియలేదు. నువ్వు చూపించిన వీడియోను అబ్జర్వ్ చేస్తే అర్థమైంది. ఆ యాగంలో ఉన్న 5 మందిలో నువ్వు ఒకడవని తెలుసుకున్నాను. ఆ యాగం చేసింది నీ తండ్రే. ఆఖరి నిమిషంలో తెలిసింది మీ నలుగురు మా రూపంలో ఉండే మీ ఫ్యామిలీ మెంబర్స్ అని. మీ ప్లాన్తో మీరొచ్చారు, మా ప్లాన్తో మేమొచ్చాం. ఇంతకుముందు మేము కౌంటింగ్ చేసినప్పుడు బయట ఏం జరిగిందో తెలుసా? ఏమిటి అన్యాయం? ఏంటి ఏం చేస్తున్నారు మీరు? ఎవరు మీరు? వద్దు 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 వద్దు. ఇక్కడ వినిపిస్తున్న ఇన్ని సౌండ్స్లో మీ వాడిచ్చే సౌండ్స్ని బట్టి నువ్వు బయటికి వెళ్ళాలనుకున్నావు, మేము వాడిని కొట్టి మాకో సౌండ్ క్రియేట్ చేసుకున్నాం. అయినా నీ కోరిక మేము తీరుస్తున్నాం. అదే నీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండడం. మళ్ళీ నువ్వు తిరిగి రావాలనుకున్నా రాలేవు. ఎందుకంటే అక్కడ నీ బాడీ తగలాడిపోతుంది. నీ ఫ్యామిలీతో ఇక్కడే హ్యాపీగా పండగ చేసుకో. బాయ్. ఆ తాళపత్రాలు ఎలా ఇవ్వు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మళ్ళీ ఇలాంటి పనులు ఎవరూ చేయకూడదు. ఈ సృష్టికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని ధిక్కరించే ప్రయత్నం ఎవరూ చేయకూడదు. అంటే ఈ తాళపత్రాలు కూడా డాక్టర్ క్రియేట్ చేసినవేనా? కాదు, ఇవి మాత్రమే నిజం. నాకన్యా వచ్చేసా, తెచ్చేసా. నాగేశ్వరం ఊదడం తప్ప ఇంకేమీ తెలియదు నీకు. పొయ్యి ఊదే కర్మ పట్టిందా? అక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు. ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. సారా నా చేతికిచ్చి నా కాడు తీసుకో. కాళ్ళు ఏంటండి బాబు, మొత్తం అన్ని పిసికేస్తాను. మంగారు మంగారు, మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పు మా క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని 1 లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముక్క మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు, బాబు గారు, అయ్యా ఇదేం బాలేదయ్యా. ఏంటే నువ్వు అనేది? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుండే ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకే ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అనేదే బేమలో ఉంచాలి. లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిదిపోలు అయిపోద్ది. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి మాత్రం మర్చిపోకం. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దానికి కంటమటగానో నీటి చుక్కన కారిందో కాట్లే పెట్ట కారణమనండి. శబాష్ శబాష్, అయితే నీ షాదీ రేపారా? నాకన్యా. అమ్మా, నాన్న, నాన్న, గౌరీ బయటికి రండి. నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి, సారీ పాతాళం నుంచి వచ్చింది సర్పసుందరి. పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేవతో నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి, ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట, అంటే కిరీటంలా ఉన్నావనన్నమాట. రామచంద్ర, ఇదేమిటే
అయ్యో నా కొప్ప మురిగింది. లంగా అయితే మొహమ్మద్ తీసుకుంటావంటే దించవే, దించవే. ఇది మా నాగులో కాసారం. పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని. మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే. అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు పరాయి మగాడిని ఎట్టగండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే? నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. సిగ్గులేదా? చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మ కడుపు మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా? నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు దించు. నాగులు నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేత చెప్పు. నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి మవాడిని కంటపడకుండా నేనే చూసుకుంటాను. పద లోపలికి. అల్లుడు గారు ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటండి? మావా అల్లుడు అల్లుడు నా బేటీకి ఏమీ కాల. 300 కప్పలు తిన్న పావులాగా నెగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. చూడు ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం. మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం. రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తున్నానంతే. ఓహో అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది. అల్లుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? గోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొట్టు. వెంకట సుబ్బమ్మ ఉఠో, నీ కాలు అందరి మీద బయట కట్ట, బయటికి దాలో. అచ్చా అచ్చా, ఇప్పుడు బయటనా? అల్లుడు ఇప్పుడు అందరికీ సంతోషమే కదా? సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా. వెళ్తూ మామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పను నీ పైన. ఓహో అర్థమైంది అల్లుడు, అర్థమైంది. అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో, ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా. సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏం అడగాల? ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా. ఓ నా మాట కాదనగను మావా. ఒట్టు నీకు దండం పెడతా నీ డోలీ మావా. నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ఓహా क्या दिमाग है रे तुम्हारा बेटा? बजाओ ले जाओ, ये डोल अच्छा तरह बजाओ.